బంగారం ధరలు అత్యధిక స్థాయికి చేరడం వల్ల మధ్యతరగతి కుటుంబాలపై భారీ ఆర్థిక భారమే ఏర్పడుతుంది. వాణిజ్య కేంద్రాలు మరియు ఆభరణాల మార్కెట్లో 22 క్యారెట్ బంగారం ధరలు 1,32,000 నుండి 1,35,000 వరకు కొనసాగుతుంది. అదే సమయంలో 24 క్యారెట్ బంగారం ధరలు 1,45,000 నమోదయ్యింది. ధరల్లో క్రమంగా పెరుగుదల ప్రజల కష్టాలు ఇటీవల వారాల్లో బహిరంగ మార్కెట్లో బంగారం ధరలు గత రికార్డులను టార్గెట్ చేస్తూ పెరుగుతున్నాయి. ఇది పండుగల సమయంలో పెళ్లి వేడుకల కోసం బంగారం కొనాలనుకునే కుటుంబాలపై నేరుగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. మధ్యతరగతి కుటుంబాల కోసం ఇది పెద్ద సమస్యగా మారింది. గతంలో ఒక కుటుంబం సాధారణంగా ఒక వేడుక కోసం కొననున్న 10 గ్రాముల బంగారం ఇప్పుడు సుమారు 15,000 నుండి 25,000 ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ పరిస్థితి కారణంగా చాలా మంది అమ్మాయిల పెళ్లి జాబితాలో బంగారం అంచనా తగ్గిపోయాయి. ఆభరణాల దుకాణాల యజమానులు వెల్లడించారు. పెళ్లి జాబితాలో బంగారం అంచనాలు తగ్గిపోయాయని ఆభరణాల దుకాణాల యజమానులు వెల్లడించారు. ఆర్థిక విశ్లేషకుల ప్రకారం అంతర్జాతీయ బంగారం ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక స్థితులు అస్థిరంగా ఉన్నాయి. పెట్టుబడిదారులు భద్రతగా బంగారం వంటి వస్తువులను ఎంచుకుంటున్నారు. ప్రధాన దేశాల వడ్డీ రేట్లపై కమాండ్లు బంగారం ధరల ప్రేరణగా పనిచేస్తున్నాయి. ఈ కారణాల వల్ల దేశీయంగా డిమాండ్ పెరిగి ధరలు ఇప్పటికే 2.5 ఏళ్ల గరిష్టానికి చేరాయి. హైదరాబాద్లో చిన్న, పెద్ద ఆభరణ దుకాణాలలో అమ్మకాలు కొంచెం నెమ్మదిగా కొనసాగుతున్నట్టు పలువురు వ్యాపారులు చెప్పారు. ప్రజలు ఎక్కువ ధరల కారణంగా బంగారం కొనడానికి వాయిదా వేస్తున్నారని సూచించారు. ఈ పరిస్థితి మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యేకంగా చెడు వార్త. ఎందుకంటే బంగారం తెలుగు ప్రాంతాల వారు సాంప్రదాయంగా పెళ్లి, పండుగల్లో కొనుగోలు చేసే వస్తువు. ఎందుకంటే బంగారం తెలుగు ప్రాంతాలలో పెళ్లిలో సాంప్రదాయంగా ఆభరణాలు ధరించడం కోసం ఈ బంగారాన్ని ఎక్కువగా కొంటారు. ఇప్పుడు ఆ బంగారం ధర పెరగడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. తెలంగాణలో బంగారం ధరలు పెరగడం పర్యవసానంగా ప్రజల ఖర్చు పెరిగే అవకాశం ఉంది. మధ్యతరగతి వర్గాల ప్రజలు అంచనా వేస్తున్నారని కొందరు బంగారం కంటే ఇతర పెట్టుబడి ఎంపికలను ప్రారంభించారన్న సమాచారం కూడా లభిస్తుంది. ఈ బంగారం ఇలా పెరుగుకుంటూ పోవడం వల్ల మధ్యతరగతి ప్రజలైతే బంగారం కొనాలనే ఆలోచనలో చాలా భయం ఏర్పడుతుంది. వాళ్ళు బంగారం కొనాలంటేనే అంత ధర పెట్టి మేము ఎలా కొంటాము అని చాలామంది భయపడుతున్నారు. ఈ బంగారం ఇలా పెరిగిపోవడం వలన మధ్యతరగతి కుటుంబాలలో భయం అనేది చాలా పెరిగిపోతుంది.